రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అంశాలని వెలువడించడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు భరోసాకు సంబంధించినటువంటి అన్ని భూములకు గాను ఈ రైతు భరోసా పథకం అమలు చేయడం జరిగింది. అందులో గుట్టలు, చెట్లు, పొట్టలు అన్నీ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పంట పండించేటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పారు. అయితే దీనికి సంబంధించి జనవరి 26, 2025 సంవత్సరంలో రైతు భరోసా పథకాలు చాలామంది రైతుల అకౌంట్లో ఆ డబ్బులు పడుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. అసలు ఎవరికి పడుతున్నాయి, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి రైతులు ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా కుదించి, అంటే ఏ భూములకు అన్ని భూములకు కాకుండా పంట పండించేటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమల్లోకి అయితే తీసుకొచ్చింది. దాదాపు 8,900 కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు. అయితే దీంట్లో భాగంగానే తాజాగా వ్యవసాయ శాఖ అందించినటువంటి లెక్కల ప్రకారం 1.49 కోట్ల ఎకరాలలో పంట పండినట్లయితే తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం అయితే తెలుస్తుంది. జనవరి 1, 2025 నుండి కొత్తగా వచ్చినటువంటి పాస్బుక్ గల రైతులు ఈ స్కీమ్ని అయితే అప్లై చేసుకోవాలి. అంటే ఈ సంవత్సరం 1వ తారీఖు 1వ నెల 2020 సంవత్సరానికి గాను కొత్త పాస్బుక్లు ఎవరైతే అప్లై చేసుకుంటారో, అంటే ఆ పాస్బుక్లు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రైతు భరోసా పథకాన్ని అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఏమేం కావాలంటే ఇప్పుడు దానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే రైతు భరోసా కోసం పట్టా పాస్బుక్ రిజిస్ట్రేషన్ అయింది, అదేవిధంగా డిజిటల్ సంతకం ఉన్న జిరాక్స్ కాపీ ఒకటి, ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ బుక్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే తీసుకోవాలి ప్రస్తుతం. అయితే ఇది కూడా ఏంటంటే భూభారతి పట్టాదారుల్లో డేటా ఆధారంగా ఈ రైతు భరోసా వర్తిస్తుందన్నమాట. అంటే భూభారతి రీసెంట్గా ధరణి ఉండే ప్రీవియస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దాంట్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా ఉంటేనే సో ఈ రైతు భరోసా స్కీమ్ అయితే వర్తించడం జరుగుతుంది. అయితే కొంతమంది అంటే 6,000 ఎకరానికి 6,000 చొప్పున ఇస్తున్నట్టు తెలుస్తుంది. జనవరి 26వ తారీఖు నుంచి వెళ్ళి రైతుల అకౌంట్లో ఈ డబ్బులు పడతాయని కూడా చాలామంది చెప్పారు. అయితే దీంట్లో విషయం ఏంటంటే ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకు మాట్లాడుకున్నట్లు ఎవరైతే పంట పండించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 1వ తారీఖు నుంచి వెళ్ళి 1వ నెల 2025 నుంచి వెళ్ళి ఈ పట్టా పాస్బుక్ ఎవరైతే రైతు భరోసా లేదో పంట పండుతూ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిందో కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళ కోసం వాళ్ళు ఈ కాపీస్ని ఇప్పుడు ఆధార్ కార్డు కానీ పట్టా పాస్బుక్ కానీ లేదంటే డిజిటల్ సంతకం ఉన్నటువంటి కాపీ కానీ బ్యాంక్ అకౌంటు సంబంధిత అధికారులకు అంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇప్పుడు గ్రామ సభలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆ గ్రామ సభల్లో కూడా ఇవి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది కూడా నిరంతర ప్రక్రియ. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి 4 పథకాలు కూడా నిరంతరమైన ప్రక్రియ. ఎప్పుడు అప్లై చేసుకోవాలన్నా కొత్తగా మళ్ళీ సంబంధిత అధికారులకు ఇస్తే వాళ్ళు తీసుకొని వెరిఫికేషన్ చేసి వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని ఫైనల్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఓకే, మరి ఎవరికి వస్తుంది అంటే ప్రీవియస్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకున్నా కానీ కొంతమందికి రావట్లేదని అన్నారు, లేదంటే కొంతమంది ఆల్రెడీ అప్లై చేసుకొని ఉన్నవారు. ఈ స్కీమ్ ఓన్లీ కేవలం కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు మాత్రమే. పాత వాళ్ళు ప్రీవియస్గా రైతు భరోసా ఆల్రెడీ పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటిది కానీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత ఫార్మేట్ ప్రకారమే ఎలా అయితే గతంలో రైతు భరోసా డబ్బులు పడ్డాయో ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జనవరి 26 తారీఖుని కూడా వేస్తే కూడా అదే విధంగా పడతాయి. ఇది కొత్త వాళ్ళ కోసం మాత్రమే. ఇన్ కేస్ ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో బ్యాంక్ డీటెయిల్స్ కొంతమంది ఏంటంటే బ్యాంకు లావాదేవీలు అటు ఇటు అవి మైనస్లు పడి లేకపోతే వాళ్ళకు లోన్స్ అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఇంకొక ఫారం కూడా ఉంది, అది కూడా నింపాలి. అదేంటంటే ఇప్పుడు ఒక సర్టెన్ బ్యాంక్లో మనకు రైతు బంధు పడుతుంది, రైతు భరోసా పథకం డబ్బులు పడుతున్నాయి. అవి మైనస్ కానీ లేకపోతే అవి మనం చేంజ్ చేయాలనుకుంటే మనకు సంబంధించినటువంటి ఆధార్ కాపీ కానీ పట్టా పాస్బుక్ కానీ సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి చేంజ్ చేసుకుని ఒక ఫామ్ ఫుల్ఫిల్ చేసి అవి మొత్తం నింపి అధికారులకు ఇస్తే అది కూడా అంటే ఇప్పుడు మీకు ప్రీవియస్గా ఏదైనా బ్యాంక్ ఇష్యూస్ ఏదైనా అకౌంట్లో సమస్యలు ఉన్నా కానీ ఆ బ్యాంకుల నుంచి తీసేసి మళ్ళీ వేరే బ్యాంకులో కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఈసారికి డెఫినెట్గా బ్యాంక్ ఇష్యూస్ ఉన్నా ఏదైనా ఉన్నా కానీ మళ్ళీ అధికారులకు ఎవరికే ఇస్తూ ఉంటారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ధరణి మనం మాట్లాడుకున్నట్టు భూభారతి దాన్ని రీసెంట్గా చేశారు. భూభారతిలో డేటా ఉంటేనే దానికి రైతు భరోసా పథకంకి వర్తబుల్ చేసి రైతు భరోసా పథకం డబ్బులు అయితే అమల్లోకి ఉంటాయి. గత ప్రభుత్వంలో చెరువులకు ఇచ్చారు,
వెంచర్లకు ఇప్పుడు ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వెంచర్లకు కానీ, చెరువులకు కానీ, కుంటలకు కానీ, లేకపోతే పోడు భూములకు కానీ, ఈ వ్యవసాయం చేయనటువంటి భూములకు కూడా రైతు భరోసా తీసుకున్నటువంటి దాఖలాలు అయితే మనం చూసాం. బట్ ఈ సంవత్సరం మాత్రం ఏ భూములు అయితే ఎంతవరకు వ్యవసాయం చేస్తున్నారు, అవి వాటికి మాత్రమే ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ లిమిట్ పెడతా అన్నారు, అది కూడా పెట్టలేదు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు సాగు చేసే భూమి అన్నింటికీ ఈ రైతు భరోసా పథకం అయితే వర్తిస్తుంది. కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఈ సంబంధిత డాక్యుమెంట్స్ తీసుకొని అధికారులను సంప్రదించండి. బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మీ ఇంకొక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ తీసుకెళ్ళి ఫుల్ఫిల్ చేసి సంబంధిత అధికారులకు, వ్యవసాయ అధికారులకు మీ గ్రామ పంచాయతీలలో కానీ, ఎంపీడీ ఆఫీస్లో కానీ, లోకల్ రూరల్ ఏరియాస్లలో ఉండే వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు అడిగితే అక్కడ చెప్తారా డీటెయిల్స్ అని తీసుకెళ్ళి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి, అది అయిందా కాలేదని. అయితే డెఫినెట్ చేస్తారు. అండ్ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు మాత్రం పట్టా పాస్బుక్ అండ్ ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్ సంబంధితటువంటి ఈ డాక్యుమెంట్స్ తీసుకొని అప్లై చేస్తే సరిపోతుంది. మొత్తంగా ఎవరు వ్యవసాయం చేసినా కానీ ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయం చేసే అన్ని భూములకు కూడా రైతు భరోసా పథకం వర్తిస్తుంది. అది ఇన్ కేస్ ఇప్పుడు మీరు రాకపోతే కొత్తగా అప్లై చేసుకోవచ్చు. అండ్ వస్తున్న వాళ్ళు కూడా బ్యాంక్ సంబంధిత సమస్య లేదని ఉంటే కూడా దానికి సంబంధించినటువంటి కూడా మీరు ఒక ఫామ్ తీసుకొని దాంట్లో నింపిస్తే సరిపోతుంది. మొత్తంగా అందరికీ కూడా వ్యవసాయం చేసే కుటుంబాలన్నిటికీ కూడా రైతు భరోసా వర్తింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే సమాచారం.